ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మనమందరము కూడుకొని దేవుని మాటలు వినే అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ఎన్నో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఈ యొక్క క్రిస్మస్ ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొని అనేక విషయాలు మనం వింటూ ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని అంశములు మనము ధ్యానం చేద్దాం. క్రీస్తు జన్మలో ఉన్న విశిష్టమైన లక్షణములు గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఇంకా 2 అంశాలు ఉన్నాయి. 2 అంశాల్లో 6 యేసుక్రీస్తు గొర్రెపిల్లగా జన్మించాడు. యేసుక్రీస్తు గొర్రెపిల్లగా జన్మించాడు. లోకాసు వార్త 11:12 వచనాల్లో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని వాక్యం ద్వారా దేవదూత చెప్పిన మాటలు మనము అనేక సార్లు విన్నాం. అదేవిధంగా ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసిదరని వారితో చెప్పాను. ఇక్కడ మరొకసారి మనము ఈ వాక్యాన్ని మనం చదువుదాం. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసారని వారితో చెప్పాను అనే మాట ఇక్కడ రాయబడింది. దేవదూత గొర్రెల కాపరికి ఈ వర్తమానం తెలియచేయటానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది. దేవదూత గొర్రెల కాపరులకి దావీదు పట్టణమందు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పడానికి గొప్ప కారణం ఏంటంటే, ఈ గొర్రెల కాపరులు యెరూషలేము దేవాలయంలో బలులర్పించడానికి తీసుకొచ్చినటువంటి గొర్రెలను ఈ గొర్రెల కాపరులు చాలా శ్రద్ధగా వాటిని కాస్తా ఉన్నారు, మేపుతా ఉన్నారు. ఈ గొర్రెలు ప్రాముఖ్యంగా దేవుని మందిరములోకి బలులు అర్పించడానికి తీసుకుని వచ్చినటువంటి గొర్రెలుగా, ఆ గొర్రెలను వీరు చాలా జాగ్రత్తగా కాస్తూ వాటిని మేపుతూ ఉన్నారు, భద్రంగా చూస్తూ ఉన్నారు. అయితే దేవదూత వీరి దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, ఈ గొర్రెల కాపర్లు వారి పని చాలా కష్టతరమైంది. ఆ గొర్రెలను చాలా శ్రద్ధగా మేపాలి. దేవుని సన్నిధికి వచ్చేటువంటి బలులు నిమిత్తమై తీసుకొచ్చేటువంటి ఈ గొర్రెలను వారు శ్రద్ధగా మేపాలి, వాటిని కాయాలి. అయితే దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఉదయం సాయంకాలం బలి అర్పణ జరుగుతుంది. గొర్రె పిల్లలను బలి అర్పించటం. అలాంటి పరిస్థితుల్లో ఈ కాపర్లు మెస్సయ్య కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నారు.
అంటే మెస్సయ్య వస్తే, లోకరక్షకుడు వస్తే ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి, ఈ బాధలు తొలగిపోతాయి అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అదే కాకుండా వారికి అసలైన సత్యాన్ని తెలియచేయటానికి గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూత వెళ్ళి చెప్పింది, దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనవళ్ళి కొరకు బలి అర్పణ కాబోతున్న గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి గొర్రెల కాపరులారా, మీరు నిత్యము కాస్తున్నటువంటి గొర్రెలు, బలి అర్పణ నిమిత్తమై తీసుకొచ్చేటువంటి గొర్రెల విషయంలో ఇంకా మీరు చింతపడాల్సిన పని లేదు. ఇంకా బలులు అర్పించాల్సిన పని లేదు. లోకం కోసం బలివ్వబోతున్న లోకరక్షకుడు గొర్రెపిల్లగా ఆయన మనకు జన్మించాడు. మీరు భయపడవద్దు, ఆయన మీరు వెళ్ళి చూసారండి అని దేవదూత చెప్పిన విషయం మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే పౌలు క్రీస్తును మన పస్కా గొర్రెపిల్ల అంటాడు. పస్కా గొర్రెపిల్లను ఏ విధంగా చంపి ఆ రక్తాన్ని ద్వారబంధాలకు పూశారో ఇశ్రాయేలీలు, అట్లాగే ఆ రక్తం ద్వారా ఎట్లా ఇశ్రాయేలీలు కాపాడబడ్డారో పస్కా గొర్రెపిల్లే యేసు ప్రభు. ఆయన రక్తం మనకి విముక్తి విమోచన కలుగు చేస్తుంది. పస్కా గొర్రెపిల్ల యేసు ప్రభువే అనే నిర్ధారణ పౌలు భక్తుడు చేస్తూ ఉన్నాడు. ఇంకా దేవుని బిడ్డలారా, మనము ఆలోచించిస్తే యోహాను సువార్త 1:15 వచనంలో కూడా బాప్తిసం ఇచ్చే యోహాను కూడా యేసుక్రీస్తు గురించి ఏం చెప్తున్నాడు? దేవుని గొర్రెపిల్లగా పరిచయం చేస్తున్నాడు. ఈయన దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయన అని చెప్తా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు గొర్రెపిల్లగా జన్మించాడు అంటే అర్థం, గొర్రెపిల్లని ఏ విధంగా బలి అర్పణ కోసం సిద్ధపరిచి దేవాలయానికి తీసుకొస్తున్నారో, అట్లాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా గొర్రెపిల్లకి సాదృశ్యంగా ఆయన జన్మించాడు. అందుకని భక్తుడైనటువంటి యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఎంత గొప్ప విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా జన్మించాడు. మనం చూస్తే ఈ గొర్రెల కాపరులకి చెప్పినటువంటి శుభవర్తమానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ఇంకా రానున్నటువంటి దినాలలో ఈ బలులు అర్పణ అవసరం లేదు, ఏకైక బలి ఒకటి జరగబోతుంది. ఆయనే యేసు ప్రభువు, ఆయనే గొర్రెపిల్ల, ఆయనే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ఆయనే పస్కా పశువు అనే విషయాన్ని ఈ లేఖనాల్లో మనకి తెలియచేస్తూ ఉంది. అర్థం చేసుకుందాం. యేసు ప్రభువు మన పాపాలని మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. మోసుకుని వెళ్ళటమే కాదు, ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. అదే కాదు, మన పాపాలని ఆయన మీద వేసుకున్నాడు, ఆయన నీతిని మనకిచ్చాడు.
మన పాపాలను ఆయన భరించాడు, మన శాపాన్ని ఆయన భరించాడు, ఆయన సమాధానాన్ని మనకిచ్చాడు, ఆయన పరలోక సంబంధించిన వారసత్వాన్ని మనకిచ్చాడు. ఆయన నువ్వు నమ్మినట్లయితే ఆయన గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన జన్మించాడు, నా పాపాల కోసం ఆయన మరణించాడు. ఇక ఇప్పుడు నీవు బలులు అవసరం లేదు. దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి నీ పాపముల కొరకు, నీ అపరాధముల కొరకు దేవాలయంలో తీసుకువెళ్ళి నువ్వు బలులు అర్పించాల్సిన పని లేదు. ఏకైక బలిగా యేసుక్రీస్తు ప్రభు బలైపోయాడు. ఇక బలులు అవసరం లేదు. ఒకే బలి, ఏక బలి, ప్రధాన యాజకుడిగా ఆయన బలి అర్పణ అర్పించాడు. ఇక బలులు అవసరం లేదు. యేసు శిలువలో మరణించిన తర్వాత ఇక బలులు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. పౌలు గారు చెప్పాడు, ఇది పస్కా పశువు, పస్కా పశువు అయిన దేవుని గొర్రెపిల్లిది. యేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల. ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డలారా ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభు దేవుని గొర్రెపిల్లగా ఆయన జన్మించాడు. అందుకనే మొట్టమొదటిగా ఈ వార్త గొర్రెల కాపరులకు చెప్పబడింది. వారు ఆలోచన చేసి ఉండవచ్చు, ప్రతిరోజు బలులు దేవుని సముఖంలో బలుల అర్పణలు జరిగాయి. ఎన్నో గొర్రెలు బలి అర్పణ ఇవ్వబడుతూ ఉండేవి. ఇంకా కొన్ని గొర్రెలు వారు జాగ్రత్తగా కాస్తూ ఉండేవారు. వారికి ప్రతి నిత్యం ఇదే పని. వారు అనేక ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీకు ఇంకా ఈ యొక్క బలిలర్పణలో కానీ, ఈ గొర్రెల విషయంలో మేపే విషయంలో కానీ మీకు భయపడాల్సిన పని లేదు. అసలైన గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, మీరు నిరీక్షణ కలిగి ఉండండి. అసలైన లోకరక్షకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చూసారండి అని వర్తమానం దేవదూత వారికి చెప్పిందంటే, వారు లోకానికి రక్షకుడుగా వచ్చిన దేవుని గొర్రెపిల్ల ఆయన, మీరు అసలైన గొర్రెపిల్లని మీరు చూసిరండి. 7వదిగా చూస్తే ఆయన రక్షకుడుగా జన్మించాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు జన్మలో ఉన్న విశిష్టమైన లక్షణాల్లో 7వది ఆయన రక్షకుడుగా జన్మించాడని లేఖనం మనకు తెలియజేస్తుంది. లోకాసు వార్త 2:11 ఉంది, రక్షకుడుగా ఆయన పుట్టి ఉన్నాడు. అందుకని రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవుని వాక్యంలో చెప్పబడింది. యేసు ప్రభు రక్షకుడు, ఆయన మనల్ని రక్షించేవాడు అని దేవుని వాక్యంలో మనకి ఇక్కడ చెప్పబడుతుంది. అదేవిధంగా మత్తయి సువార్త 1:20-21 కూడా, మరి దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకున్నటకు నువ్వు భయపడకము, ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమెకి పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడు. అదే కాదు, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టుదు అని లేఖనాల్లో చెప్పబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు జన్మించాడు. రక్షకుడు పరిశుద్ధాత్మ ద్వారా జన్మం జరిగింది. యోసేపు చెబుతుంది, నీ భార్య గర్భవతి అయింది, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయినది అని తెలియచేయబడింది. పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయిందంటే మరి పరిశుద్ధాత్మ సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గర్భంలో ప్రవేశించి పుట్టబోయే శిశువును పరిశుద్ధుడుగా ఆయన రూపాన్ని ఇచ్చాడు, శిశువుగా ఏర్పాటు చేశాడు. అక్కడ స్త్రీ నుండి కాదు, లేకపోతే పురుషుని నుండి కాదు, లేక స్త్రీ పురుష ఆ యొక్క స్వభావం నుండి కాదు, కానీ పరిశుద్ధాత్మ ఆ యొక్క దేవుని యొక్క నుండే యేసుక్రీస్తు కన్యమరియ గర్భములో ఆయన శిశువుగా ఏర్పడ్డాడు. సహజంగా ఒక స్త్రీ నుండి కానీ పురుషుడి నుండి కానీ ఈ విధంగా యొక్క భార్యాభర్తల యొక్క ధర్మ ప్రకారంగా జీవిస్తే వారి స్వభావం బిడ్డలోనికి రావాలి. ఆది తల్లిదండ్రుల యొక్క స్వభావము పుట్టినటువంటి ప్రతి వారిలోనికి వచ్చింది, మనలోకి వచ్చింది. ఆది తల్లిదండ్రుల యొక్క స్వభావం మనందరిలోనికి వచ్చింది. కాబట్టి ఆ స్వభావం అనేది పుట్టినటువంటి శిశువులో లేదు. ఎందుకంటే మరి ఆ స్త్రీ పురుషుల యొక్క సంపర్కం వలన ఈ కుమారుడు జన్మించలేదు. ఆ స్త్రీని మాత్రం, ఆమె గర్భాన్ని మాత్రం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గర్భంలో కార్యం జరిగించిన ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగే కార్యం కాబట్టి ఆ శిశువు పరిశుద్ధుడు, గర్భంలోనే పరిశుద్ధుడు ఆయన.
అందుకని ఆయన దైవం మానవ స్వభావములు కలిగిన వాడైన ఆయన దేవుని కుమారుడు, మానవుడుగానే పరిపూర్ణుడిగా అయ్యాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన రక్షకుడుగా జన్మించాడు అనే మాట ఇక్కడ మనకి కనబడుతుంది. యేసు అనగా మరి ప్రభువు రక్షించను. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, మనము ఆలోచన చేయాలి ఈ మాటలు. ఆయన రక్షకుడు, రక్షించేవాడు, రక్షకుడుగా జన్మించాడు. మనం అర్థం చేసుకోవాలి. ఏంది? మన పాపము నుండి ఆయన రక్షిస్తాడు, పాప స్వభావము నుండి ఆయన రక్షిస్తాడు, మనలో ఉన్న పాపం నియమం నుండి ఆయన రక్షిస్తాడు. అదేవిధంగా పాపం వల్ల వచ్చిన పర్యవసానము నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆది తల్లిదండ్రులైన ఆదమవుల ద్వారా వచ్చినటువంటి ఆ స్వభావము నుండి మనలను ఆయన రక్షిస్తాడు. ఆయన అలాంటి ఆ కార్యాన్ని చేయగలడు. ఆయన రక్షకుడు, మనల్ని రక్షించేవాడు. ఆయన రక్షించకపోతే మనము పరిశుద్ధులు కాలేము. ఆయన మనకి విడుదలనివ్వకపోతే మనము ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండలేము. ఆయన రక్షకుడు, మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన మనకు విడుదలనివ్వటానికి ఆయన వచ్చాడు. ఆయన మనల్ని పవిత్రపరచడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన తన కుమారులుగా, కుమార్తెగా చేసుకోవడానికి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎంతోమంది పరిశుద్ధ గ్రంథములో, న్యాయాధిపతుల గ్రంథాల్లో రక్షకులు అనేవారు చాలామంది వచ్చి ప్రజలను కాపాడటానికి వచ్చారు, కానీ వారు ఓడిపోయారు. ఈ రక్షకుడు అలాగ కాదు. ఒక వంశానో ఒక జాతినో రక్షించడానికి వచ్చిన వాడు కాదు. ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఈయన రక్షకుడుగా ఆయన జన్మించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ఆలోచించేద్దామా? రక్షకుడైన ప్రభువుని గురించి మనం ఆలోచించేద్దామా? ఆయన రక్షణ శృంగం, ఆయన ఆ రక్షకుడిగా ఉన్న ఆయన వెలుగు, లోకానికి యేసు వెలుగు. ఆయన ఇచ్చే రక్షణ అది శాశ్వతమైంది, అది జీవంతో కూడింది. ఆయనలో వెలుగుంది, ఆ వెలుగు జీవం ఉన్నది. ఆ జీవం మనుషులను ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. యేసు ఇచ్చే రక్షణలో జీవం ఉన్నది, అంటే మరణము నుండి జీవములోనికి నడిపిస్తుంది ఆయన రక్షణ. పాప బంధకాల నుండి విడిపించి శాశ్వతమైన సమాధానమును ఇచ్చేది ఆయన రక్షణ. చాలామంది అర్థం చేసుకోవటానికి రక్షణ అంటే చాలామంది, నేను ప్రభువుని నమ్ముకున్నాను, రక్షించబడ్డాను, ప్రభువుకి ఇష్టమైన మార్గంలో నేను నడుస్తున్నాను, నేను రక్షించబడ్డాను అని మనము అనేక సార్లు అనుకోవచ్చు. రక్షణ అనేది మనకి ఎట్లా అర్థమవుతుంది? ఒక సమరయ స్త్రీని గురించి మనం ఆలోచిస్తే, ఆమెను యేసయ్య రక్షించాడు. ఆమె వెళ్ళి ఆ రక్షణ వార్తను ఇతరులకు చెప్పి ఆ ప్రజలు వచ్చి యేసయ్య దగ్గరకు వస్తే లోకరక్షకుడైనా అన్నారు. ఏం రక్షకుడు? ఒకప్పుడు ఈమె పాపం అనే బద్ధకములో ఉంది. ఒకప్పుడు ఆమె గుర్తింపు లేని స్థితిలో ఆమె బ్రతుకుతూ ఉంది. లోకాశలకు ఆశలతో జీవిస్తూ ఉంది. నెమ్మది లేని జీవితంలో జీవిస్తూ ఉంది. కానీ యేసుతో మాట్లాడింది, యేసుతో సంభాషించింది, యేసు మాటలను అంగీకరించింది. యేసు తన జీవితాన్ని గురించి ఉన్నట్లు చెప్పినప్పుడు ఆమె అంగీకరించింది. కొన్నిసార్లు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటే మనం ఇష్టపడం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మనలో ఉన్న లోపాలు ఎత్తి చూపినప్పుడు మనం ఇష్టపడాం. కానీ ఆ స్త్రీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యేసయ్య ఆమె గురించి చెప్పినప్పుడు, ఆమె చరిత్ర చెప్పినప్పుడు, ఆమె బ్రతుకు చెప్పినప్పుడు, ఆమె జీవించే జీవితాన్ని గురించి చెప్పినప్పుడు ఆమె ఒప్పుకుంది, పశ్చాత్తాపడింది. ఈ జీవితం నాకు అవసరం లేదు, ఈ నీరు నాకు అవసరం లేదు, యేసు ఇచ్చే నీరే కావాలి, జీవజలం నాకు కావాలి, యేసు కొరకు నేను బ్రతకాలని కొన్ని నిశ్చయించుకుంది. ఆ కుండను విడిచిపెట్టింది, ఊరిలోకి వెళ్ళింది, రక్షణ వార్తను చెప్పింది, అనేక మందిని యేసు దగ్గర తీసుకొచ్చింది. ఒక స్త్రీ రక్షించబడింది, సమరయ స్త్రీ రక్షించబడిన తర్వాత ఆమె బ్రతుకు మారిపోయింది.
ఆమె చెబితే సహజంగా అనేక మంది ఎగతాళి చేసి హేళన చేసే పరిస్థితి. కానీ ఆమె వెళ్ళి చెప్పినప్పుడు ప్రజలందరూ ఆ మాట విని యేసు దగ్గరకు వచ్చారంటే ఆమె యొక్క జీవితంలో కలిగిన మార్పును ప్రజలు గమనించారు. ఆమె మాటలో మార్పును ప్రజలు గమనించారు. ఆమె యొక్క నడకలో మార్పును ప్రజలు గమనించారు. కాబట్టి అనేక మంది వచ్చి ఆమెతో కలిసి యేసు దగ్గరకు వచ్చారు. నీవు చెప్పినట్లు కాకుండా మేము చూసి నా లోకరక్షగా మేము నమ్మి విశ్వసిస్తున్నామని చెప్పారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఇచ్చే రక్షణ జీవితాన్ని మార్చే రక్షణ. అది ప్రవర్తనలో మార్పు జరుగుతుంది. నేను రక్షించబడ్డానని అనేక మంది చెప్తారు, కానీ వారి ప్రవర్తనలో వారి జీవితంలో మార్పు లేని వారు చాలామందిని సమాజంలో మనం చూస్తున్నాం. యేసు రక్షకుడు నువ్వు అంగీకరవు మంచిదే, యేసు రక్షకుడిగా నీవు ఆరాధిస్తున్నావు మంచిదే, యేసుని గురించి నువ్వు పాటలు పాడుతున్నావు మంచిదే, యేసు నా రక్షకుడని చెప్పుకున్నావు మంచిదే. ఏ విధంగా నువ్వు రక్షించబడ్డావు? లోకంలో నుండి నీ వేరు చేయబడ్డావా? చీకటికి వెలుగుకి మరి సంబంధం ఎలాగ ఉంటుంది? కాబట్టి చీకటిలో ఉన్నటువంటి జీవితాన్ని విడిచిపెట్టి వెలుగులోనికి నువ్వు వచ్చినట్లయితే పరిపూర్ణమైన రక్షణ నువ్వు అనుభవిస్తావు. యేసు రక్షకుడు. ఆయన ఇచ్చే రక్షణ ఈ భూలోకి సంబంధించింది కాదు, అది శాశ్వతమైన రక్షణ. ఆ మూడు కార్యాలు ఈ రక్షణలో ఉన్నాయి. ఈ రక్షణ అనేది ఈ లోకంతో ఆగిపోయేది కాదు. ఈ లోకంలో జరిగే కార్యాలంటే రక్షణ అంటే పాపము నుండి నిన్ను పూర్తిగా విడిపించటం. పాప స్వభావం నుండి నీవు విడిపించబడుతున్నావు. అదే కాకుండా నీవు విడిపించబడిన తర్వాత దేవుని ఆత్మ నిన్ను ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది. నీవు పరిశుద్ధ జీవితంలో నువ్వు జీవిస్తున్నావు. అయితే ఒకరోజు రాబోతుంది, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత అక్కడ పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి మహిమలోనికి మనము వెళతాం. రక్షణ మనము భూమి మీద ప్రారంభమైన ఈ రక్షణ పరలోకంలో నువ్వు చేరేంత వరకు ఇది కొనసాగుతుంది. అది రక్షించబడిన నీవు పరిశుద్ధత కలిగి నువ్వు జీవించాలి. ఈ పరిశుద్ధత అనేది మనకి ఎట్లా ఇవ్వబడుతుందంటే దేవుని వాక్యం ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా. రక్షించబడిన బిడ్డలు ఈ మూడు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయన వాక్యము ద్వారా ప్రతిరోజు నీవు శుద్ధీకరించబడాలి. వాక్యం అనే ఉదక స్నానముతో నీవు మరి శుద్ధీకరణ పొందాలి. అయితే ఇంకా నువ్వు లోకంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఆలోచనలు, తలంపులు, అనేక రకాలైనటువంటి పాప కార్యాల గురించి తలంపులు నీ జీవితంలో సంభవించినప్పుడు ఆయన ప్రతిరోజును ఆయన రక్తము ద్వారా నువ్వు కడగబడాలి, శుద్ధీకరణ పొందాలి. మూడవదిగా నీవు పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు కోరాలి. ఆత్మదేవా నాకు సహాయం చేయి, ఈ భూమి మీద నేను పరిశుద్ధంగా బ్రతకడానికి నాకు సహాయం చేయమని ఆయన సహాయం నువ్వు కోరాలి. అప్పుడు ఈ రక్షణలో పరిపూర్ణతను అర్థం చేసుకుంటావు. లోకంలో ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తావు. యేసుకు ఒక సాక్షిగా నువ్వు బ్రతకగలుగుతావు. నీ జీవితంలో మార్పును చూసి ప్రజలు అనేక మంది దేవుని మహింపరుస్తారు. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా మీరు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు. యేసు క్రీస్తు ప్రభు గొర్రె పిల్లగా జన్మించాడు, యేసు క్రీస్తు ప్రభు రక్షకుడుగా జన్మించాడు అనే విషయాలు మేము విన్నాం. గొర్రెపిల్ల అంటే మా కొరకు వధించబడిన గొర్రెపిల్లగా మీరు వచ్చినందుకు మీకు వందనాలు. అదే కాకుండా పరిపూర్ణమైన రక్షణ మా జీవితానికి ఇవ్వటానికి, మా మనసులో, మా యొక్క హృదయములో, మా శరీరములో పరిపూర్ణమైనటువంటి మార్పు మాకు కలుగు చేయడానికి, శాశ్వతమైన రాజ్యములో మేము అక్కడ ప్రవేశించడానికి మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి, ఆ రక్షణ ద్వారా నిత్య జీవం మాకు ప్రసాదిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు అర్థం చేసుకోలేదో అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఎంతమంది ఒకవేళ రక్షించబడ్డారు ప్రభువా, వారు ఇంకా విశ్వాసంలో పరిశుద్ధతలో ఎదగాలి. మరి విశ్వాసంలో ఉన్నారు, పరిశుద్ధతలో ఉన్నారు, కానీ అనేక సార్లు బలహీనలై పడిపోతూ ఉన్నారు. నీ పరిశుద్ధాత్మ సహాయంతో వారిని మీరు బలపరచండి. మా యొక్క జీవితం, మా రక్షణ ఇది ఈ భూలోకి సంబంధించిన కాదు, కానీ
శాశ్వతమైన నీ రాజ్యములో చేరేంత వరకు ఈ రక్షణ మేము కొనసాగించాలంటే మీ రక్తం మాకు కావాలి, మీ వాక్యం మాకు కావాలి, మీ ఆత్మ మాకు కావాలి అని నిత్యము మేము శుద్ధీకరించబడుతూ నీ వైపు చూస్తూ ముందుకు సాగే శక్తిని నీ బిడ్డలైన వారికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, వాక్యమున్న బిడ్డలకు దేవుని కృప తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.